పంజాబ్ లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. చండీగఢ్ లోని సెక్టార్ 2 ప్రాంతంలో ఉన్న కేబినెట్ మంత్రి ఇంటిపై సోదాలు చేశారు. 20 వాహనాల్లో వచ్చిన అధికారులు ఉదయం నుంచి రైడ్స్ చేపట్టారు. భారీగా బలగాలు మోహరించాయి. మంత్రి సంజీవ్ అరోరాకు చెందిన నివాసంలో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విచారణలో భాగమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చండీగఢ్, ఢిల్లీ టు ఎన్సీఆర్, గురుగ్రామ్ ప్రాంతాల్లోని సుమారు 4 నుంచి 5 ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. వీటిలో మంత్రి అధికారిక నివాసం, అలాగే హాఫ్టన్ స్కై రియల్టీ లిమిటెడ్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్ల ద్వారా భారీగా మొబైల్ ఫోన్ల కొనుగోలు జరిగాయని, ఆ తర్వాత ఆ నిధులను విదేశాల నుంచి రౌండ్ ట్రిప్ లావాదేవీల ద్వారా తిరిగి భారత్ కు తరలించినట్లుగా అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. సుమారు 100 కోట్లకు పైగా మనీ లాండరింగ్ కు సంబంధించినదిగా ఈడీ చెబుతోంది.